దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. లలిత్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాల్ని ఆయన చర్చిస్తూ ప్రస్తావించాడు. ఆయన అంటున్నారు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో బైబిల్ దేవుడు హైందవుల విగ్రహములను పగలగొట్టమన్నాడు, నరికేయమన్నాడు, తగలబెట్టమన్నాడు. కాబట్టి బైబిల్ దేవుడు మంచివాడు కాదు, క్రైస్తవ్యం మంచిది కాదు, ఇతర మతాల దేవుళ్ళని దేవతలని విగ్రహములని తగలబెట్టమని చెప్పే క్రైస్తవ్యం మాకు అక్కర్లేదు, అలాంటి వారితో మాకు సంబంధం లేదు అని లలిత్ కుమార్ గారు. ఈవెన్ బైబిల్ ద్వితీయోపదేశ కాండంలో అయితే చాలా స్పష్టంగా ఉన్నమాట, నీవు నన్ను తప్ప నీ పితరులు ఎరగని దేవతలను ఎవరైనా పూజించడానికి ఎవరైనా నిన్ను రహస్యంగా ప్రేరేపిస్తే అవశ్యం వాళ్ళని చంపాలి బైబిల్ చెప్తుంది. అధ్యాయం ఏదో ఉంటది కదా, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో చెప్తున్నారు. పక్కా ఉంటది, పక్కా ఉంది. ఒక్కసారి మళ్ళొకసారి చెప్తే ఒకసారి వ్యూవర్స్ చూసి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది మాట. ఆయన హైందవులకు పెద్దగా ఉంటున్నాడు, హైందవుల పక్షమున అనేక విషయాల్లో ఆయన పోరాడుతూ ఉన్నాడు. కనుక ఆయనను ఉద్దేశించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది ఆయన వినాలని, ఈ మాటలు ఆయన విని ఆయన మారాలని కానీ మారతాడని కానీ నాకు ఆశ లేదు. కాకపోతే ఆయన వ్యాఖ్యల్ని ఎవరైతే విన్నారో సోషల్ మీడియా ద్వారా, వారు పొరపాటుగా అపార్థం చేసుకోకూడదు నా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అన్నటువంటి ఉద్దేశం చేత ఆయన చెప్పిన మాటలు, వాటిని కూర్చున్నటువంటి వివరణ, ఆయన చెప్పింది వాస్తవమేనా, అలాగే ఉందా బైబిల్లో, దాని అర్థం ఏంటి, వివరణ ఏంటి, ఇవి కొన్ని విషయాల్ని మీ ముందు నేను ప్రస్తావించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఇక విషయంలోనికి వస్తే, దేవుడు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో నిజంగానే అలా చెప్పాడా అంటే అవును చెప్పాడు అనే అంటాను నేను, కాదు అని అయితే చెప్పను. ఏం చెప్పాడో నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 1వ వచనం, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత, ఇది విషయం. ఇక్కడ 7 nations of people are there in that covenant land. దేవుడు ఇజ్రాయేలీయులకి దేవుడు వాగ్దాన భూమిని ఇస్తానని ఒక నిబంధన చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. కానాను దేశాన్ని, యెరూషలేముని మీకు ఇస్తాను, అక్కడ మిమ్మల్ని చేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలోనే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఈ 7వ అధ్యాయం కూడా జరిగింది. అయితే దేవుడు ఇక్కడ యూదులని, ఇజ్రాయేలీయులని ఉద్దేశించి వారికి చెబుతున్నాడు, ఇదిగో బాబు, అక్కడ యెరూషలేము ఆల్రెడీ 7 జాతుల వారు ఉన్నారు. దెర్ ఆర్ 7 nations of people. వారందరినీ వెళ్ళగొట్టి అప్పుడు ఆ దేశాన్ని మీకు స్వాధీనం చేస్తాను, ఆ దేశాన్ని మీకు అప్పచెప్తాను, అప్పుడు మీరు అక్కడ నివాసం ఉండొచ్చు అని దేవుడు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం అసలు ఎవరిని గూర్చి, ఎవరికి, ఎందుకు దేవుడు చెప్పాడు, ఈ వివరణ నేను ఇస్తా. చాలామంది హైందవులు, హైందవ పెద్దలు, క్రైస్తవేతరులు, కొందరు క్రైస్తవులు కూడా బైబిల్ని అపార్థం చేసుకోవటానికి ఇలాంటి అధ్యాయాల్ని కారణంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఒక ప్రస్తావన చేస్తారు. ఆయన ఏమంటున్నారంటే, 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన మాటలు మాకు నచ్చలేదు, హైందవుల విగ్రహాలని పడగొట్టమనడం, హైందవుల్ని చెప్పమని చెప్పటం, అన్య దేవతల్ని తగలబెట్టమని చెప్పటం అది కరెక్ట్ కాదు, అలాంటి క్రైస్తవ్యం మాకొద్దు. దేవుడు ఇక్కడ చెప్పింది క్రైస్తవులకి కాదు సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారో నాకు తెలీదు,
ఎంతవరకు చదువుకున్నారో నాకు తెలీదు. మీరు కనుక కొంచెం బాగా చదువుకొని ఉండుంటే బైబిల్ని చదివేటప్పుడు అర్థం చేసుకొని చదువుతారు, తప్పులు ఎదగడానికి చదవరు. బైబిల్ చదివితే అర్థం అవ్వాలంటే ప్రధానంగా లౌకిక జ్ఞానం సరిపోదు. లౌకిక జ్ఞానం, లోక జ్ఞానం కలిగిన వాడు ఎంతటి మేధావి అయినా బైబిల్ అర్థం కాదు. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే, ప్రభువా బైబిల్ని ధ్యానించబోతున్నాను, అందులో ఉన్నటువంటి విషయాన్ని, భావాన్ని, మర్మాన్ని నాకు కనపరచు, నాకు వివరణనివ్వు, నాకు తెలియపరచు అంటే దేవుడు దైవిక జ్ఞానాన్ని ఇస్తాడు. కాకపోతే మీరు తప్పులను ఎదగడానికి చదువుతారు కాబట్టి మీకు తప్పులే కనపడతాయి. అసలు ఆ అధ్యాయం, ఆ ద్వితీయోపదేశ కాండం ఎవరిని కూర్చి ఎవరి కోసం రాయబడింది అన్న సత్యం మీకు తెలీదు. అయితే ఇప్పుడు నేను చెప్తా వినండి. అది ఇజ్రాయేలీయుల కోసం దేవుడు రాయించినటువంటి మాటలు, ఇజ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు చెప్పిన మాటలు. ఇజ్రాయేలీయులకి దేవుడు వాగ్దాన భూమిని ఇస్తాను అన్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే ఆ క్రమంలోనే 7 జాతుల వారు ఇజ్రాయేలీయుల స్వాధీనపరుచుకునే ఆ భూమిలో ఉన్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళని వెళ్ళగొట్టాలి. ఇది ప్రాసెస్. దేవుడు వాళ్ళని వెళ్ళగొడతాను, మిమ్మల్ని అక్కడ చేరుస్తాను అని 7వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టముగా దేవుడు చెప్పాడు. ఇంకా ఇక్కడ దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ అపార్థం చేసుకోవడానికి ఏమీ కూడా లేదు. ఇజ్రాయేలీయులకి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. మధ్యలో ఇజ్రాయేలీయులు వెళ్ళాల్సినటువంటి వాగ్దాన భూమిలో 7 రకాల జాతుల ప్రజలున్నారు, వాళ్ళని వెళ్ళగొడతాను. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. 2వ వచనాన్ని చదువుతాం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చెయ్యవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళందరినీ ఆ 7 జాతుల వారిని నీ చేతులకు అప్పచెప్తాను. ఇశ్రాయేలు మీరు వారిని నిర్మూలన చేయాలి, కరుణ దయా జాలి చూపించకుండా వారిని వెళ్ళగొట్టాలి, చంపాలి. ఇది హైందవులను ఉద్దేశించి లేదా అన్యులను ఉద్దేశించి దేవుడు మాట్లాడట్లా. ఆ వాగ్దాన భూమిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఆక్రమించినటువంటి వారిని వెళ్ళగొట్టడానికి దేవుడు అంటున్నాడు, వారిని హతము చేసి, వారిని వెళ్ళగొట్టి, వారిని చంపి. ఎందుకు? ఆ భూమి వీధికి రావాలంటే అక్కడ యుద్ధం జరగాల్సిందే, వారిని చంపాల్సిందే, వారిని పారువేదోలవలసిందే. ఇంతకు తప్ప వేరే అవకాశం లేదు. ఈ ప్రపంచమంతటిలో, భూమి అంతటిలో దేవునికి ప్రత్యేకమైనటువంటి భూమి ఏదైనా ఉంది అంటే యెరూషలేము, పాలస్తీనా, కానాను. ఈ దేశం అంటే దేవుడికి చాలా ఇష్టం. దేవునికి యెరూషలేం అంటే చాలా ఇష్టం. ఇట్స్ వెరీ స్పెషల్ టు గాడ్. భూమి అంతట్లో, ప్రపంచం అంతట్లో ఆ భాగం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ భాగాన్ని తన ప్రియ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకి, యూదులకి ఇస్తాను, అక్కడ ఉన్నవారిని చంపుతాను, అక్కడ ఉన్నవారిని వెళ్ళగొడతాను అని దేవుడు క్లారిటీగా చెప్పాడు. కాబట్టి వారికి మీ పిల్లల్ని ఇవ్వద్దండి, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. వారి కుమార్తెలకు మీ కుమారులను ఇవ్వద్దు, మీ కుమారులకి వాళ్ళ కుమార్తెలను చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళతో మీకు పొద్దు ఉండకూడదు, వాళ్ళతో మీకు సాంగత్యం ఉండకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా, వివరంగా ఈ మొదటి 3 వచనాల్లో చెప్పాడు. ఇది దేవుడు యూదులని ఉద్దేశించి, 7 జాతుల వారిని ఉద్దేశించి, యెరూషలేముని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ క్రైస్తవుల్ని ఉద్దేశించి, హైందవుల్ని ఉద్దేశించి, హైందవ గ్రంథాలను ఉద్దేశించి, హైందవ దేవతలను ఉద్దేశించి దేవుడు మాట్లాడలేదు. ఇది క్లారిటీ.
దీన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారంటే అయితే మీకు చదువన్న రాకపోయి ఉండాలి, లేదా మీరు ఆ అధ్యాయం చదవకుండా ఎవడో చెప్పింది వినైనా మాట్లాడుతూ ఉండాలి, లేదా మీకు జ్ఞానము, తెలివి, వివేకం లేకుండా ఉండాలి. మొదటి 3 వచనాల్లో చాలా స్పష్టంగా దేవుడు, ఇజ్రాయేలీయులు, 7 జాతుల వారు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సంభాషణ ఇది. ఇక్కడ హైందవులు ఎక్కడ కనిపించారు మీకు? ఇక్కడ ఎక్కడ దేవుడు ఆ హైందవ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా, క్రైస్తవులకు చెప్పినట్టుగా మీరు గమనించారు? నాకు అర్థం కావట్లేదు. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పిన ఆ 4వ వచనానికి వస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 4వ వచనం. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఎందుకు వాళ్ళతో వియ్యం పొందకూడదంటే, వారు తయారు చేసుకున్నటువంటి విగ్రహాలైన దేవతలు అనబడుతున్న వారిని పూజిస్తున్నారు కదా. కాబట్టి మీరు వాళ్ళతో వియ్యం పొందితే, పెళ్ళిళ్ళు చేసుకుంటే, వారి పిల్లల్ని మీరు మీ కుమారుల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని బంధాన్ని కలుపుకుంటే, మీ కుమారులని మీ కుమార్తెలను కూడా వారు పూర్తిగా అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు మార్చేస్తారు. ఆ ప్రమాదం ఉంది. కాబట్టే ఇదిగో ఇజ్రాయేలు, మీరు ఎవ్వరూ కూడా వారితో ఎలాంటి వివాహ బంధాన్ని పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీ బిడ్డలని విగ్రహారాధన వైపునకు మరలిస్తారు. వారు చేసుకున్న దేవతల వైపుకి మీ ప్రజల్ని కూడా మార్చేస్తారు. కాబట్టి వారితో వియ్యం పొందొద్దు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. సార్, లలిత్ కుమార్ గారు ఆయనను వెంబడిస్తున్న అనుచరులకి, క్రైస్తవేతరులకి, హైందవ పెద్దలకి, క్రైస్తవుల్లో కొందరికి, బైబిల్ జ్ఞానం లేని వాళ్ళకి స్పష్టంగా నేను మరలా చెబుతున్నాను, ఇది దేవుడు యూదులకి చెప్పినటువంటి విషయం. ఇది దేవుడు 7 జాతుల ప్రజలు ఎవరైతే వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ఈ విగ్రహాలు, ఈ దేవతలు, ఈ విగ్రహారాధన వాళ్ళు తయారు చేసుకున్న ఆ 7 జాతుల వారు ఎవరైతే సత్యమైన దేవుణ్ణి విడిచిపెట్టి వారు చేతులతో తయారు చేసుకున్న బొమ్మల్ని పూజిస్తున్నారో, విగ్రహారాధన చేస్తున్నారో, ఆ 7 జాతుల ప్రజల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. హైందవులను ఉద్దేశించి కాదే, క్రైస్తవులను ఉద్దేశించి కాదే, నేటి సమాజాన్ని ఉద్దేశించి కాదే. ఇది ఆ రోజు ఆ సందర్భములో 7 జాతుల వారిని, ఇజ్రాయేలీయులని, వాగ్దాన భూమిని బట్టి మాట్లాడుతున్నటువంటి సంభాషణ. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ కూడా లేదు. మరి నెక్స్ట్ 5వ వచనాన్ని నేను చదువుతాను. కావున మీరు వారికి చెయ్యవలసినది ఏమనగా, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. ఇది అన్నమాట. చాలామంది విమర్శకులు, క్రైస్తవేతరులు, హైందవ మత పెద్దలు, కొంతమంది ఈ వచనాన్ని 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వచనాన్ని ప్రత్యేకంగా వారు ఎత్తి చూపుతూ బైబిల్ని అపార్థం చేసుకొని, బైబిల్ దేవుడు మంచివాడు కాదు, అందుకే క్రైస్తవ్యం మాకొద్దు అని వీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు అని నేను చెప్పగలను. 5వ వచనంలో మరొకసారి చదువుతాను. కావున మీరు వారికి ఏం చెయ్యాలి అంటే, ఇజ్రాయేలీయులారా, యూదులారా, మీరు ఆ 7 జాతుల ప్రజల వారికి మీరు ఏం చెయ్యాలంటే, వారి బలిపీఠములని పడద్రోయండి. ఉంది, వారు కట్టుకున్న బలిపీఠములని పడద్రోయండి, వారు చేసుకున్న విగ్రహములని పగలగొట్టండి, వారి దేవత స్తంభములను నరికి వేయండి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయండి. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు క్రైస్తవులకు చెప్పింది కాదు. ఇది
బైబిల్ దేవుడు హైందవుల దేవుళ్ళని ఉద్దేశించి చెప్పిన విషయం కాదు. ఇది దేవుడు యూదులకి చెప్పిన విషయం, 7 జాతుల ప్రజలను గురించి చెప్పిన విషయం. ఆ 7 జాతుల వారు చేసుకున్న బొమ్మలని, విగ్రహములను గురించి మాట్లాడిన విషయం. వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత ఎవరైతే అక్కడ బొమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, వారి దేవుళ్ళు దేవతలుగా పిలవబడే విగ్రహములను విడిచిపెట్టి వెళ్ళిపోతారో, ఆ విగ్రహాలని మీరు మిగుల్చుకోవద్దు. వారిని వెళ్ళగొట్టిన తర్వాత వారి విగ్రహాలు మీకు అక్కర్లేదు, వాటిని పగలగొట్టండి, ధ్వంసం చేయండి, తగలబెట్టండి, నరికివేయండి అని దేవుడు ఇజ్రాయేలీయులకు చెబుతున్నాడు. ఆ 7 జాతుల వారి దేవతలుగా పిలువబడే విగ్రహములని పగలగొట్టమని, పడగొట్టమని, పడద్రోయమని, తగలబెట్టమని. హైందవుల గురించి కాదు, క్రైస్తవులకి చెప్పింది కాదు, ఈ భారతదేశాన్ని గురించి ఇతర దేశాల గురించి చెప్పింది కాదు, యెరూషలేం గురించి చెప్పింది. దేవుడు చాలాసార్లు అంటాడు, ఇజ్రాయేలీయులు నా ప్రజలు. దేవుడికి ఇజ్రాయేలీయులు అంటే చాలా ప్రత్యేకం, చాలా ఇష్టం. దేవుడికి ఇజ్రాయెల్, యెరూషలేము, పాలస్తీనా, కానాను ఇదంటే చాలా ఇష్టం. ఆ ప్రజలు దేవునికి ప్రత్యేకం, ఆ ప్రాంతం దేవునికి ప్రత్యేకం. ఈ ప్రజలు నా ప్రజలు అంటాడు దేవుడు, ఆ ప్రాంతం, ఆ దేశం నాది అంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఆ దేశం గురించి, ఆ ప్రజల గురించి, ఆక్రమించి విగ్రహారాధన చేస్తున్న అంబోరీయులు, హిజ్జీయులు, ఆ 7 జాతుల వారిని గురించి సంభాషించిన సంభాషణే తప్ప క్రైస్తవులకు చెప్పింది కాదు, హైందవుల గురించి చెప్పింది కాదు, నేటి తరం భక్తుల గురించి చెప్పిన విషయం కానే కాదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా అర్థం కావటానికి. నాకు ఒక సొంత ఇల్లు ఉంది, నేనే కట్టించుకున్న ఆ ఇల్లు నాది, నా పేరుతో ఉంది, నా కష్టార్జితం. ఒక సొంత ఇల్లు నాకుంది. అయితే ఆ ఇల్లు నేను అద్దెకిచ్చాను, రెంట్కి ఇచ్చాను. ఆ ఇంట్లో ఎవరో దిగేసిన తర్వాత ఆ ఇంటిని చండాలం చేసేసారు. ఆ ఇంటిని గోడ మీద గీకేశారు, ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టేశారు, ఆ ఇంటిని చాలా పాడు చేశారు. శుభ్రత లేకుండా, పరిశుభ్రత లేకుండా ఇల్లు మొత్తం గలీజ్ చేసేశారు. అప్పుడు నాకు తెలిసింది, నా ఇంటిని అద్దెకున్న వాళ్ళు పాడు చేసేస్తున్నారు అని నాకు అర్థమైంది. ఆ ఇల్లు ఎవరిది? నాది. ఓనర్ ఎవరు? నేను. పాడు చేసింది ఎవరు? ఆ ఇంట్లో అద్దెకున్నవారు పాడు చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇదిగమ్మా, మీరు రెంట్కు ఉండి ఇంటిని శుభ్రంగా పెట్టుకోమంటే మీరు నా ఇల్లు పాడు చేస్తున్నారు, కాబట్టి మీరు ఇంకా ఇంట్లో ఉండొద్దు, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని నేను చెప్పా. ఇది తప్పు కాదు. ఎందుకు? నా ఇల్లు నా ఇష్టం, అద్దెకున్నారు, వెళ్ళిపోమని వెళ్ళగొట్టేశాను, తప్పు నాది కాదు. అయితే ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఇప్పుడు నేనేమన్నానంటే, నాకు ఇష్టమైన స్నేహితుడు ఒకడున్నాడు. నా స్నేహితుడు ఒకడు ఉంటే, రే, నా ఇల్లు ఖాళీగా ఉంది, ఇది వరకు ఉన్నోళ్ళు పాడు చేశారు, అయితే ఆ ఇల్లు శుభ్రంగా చేస్తాను నేను, ఆ ఇల్లు నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో నివాసం ఉండు. అయితే ఏం చెప్తానంటే, ఇది వరకు ఉన్న వాళ్ళు ఎడా పాడు చేశారో నువ్వు అలా పాడు చేయకుండా దాన్ని నీట్గా కాపాడుకో అని చెప్తాను. వాడు దిగుతాడు. ఇంట్లో దిగిన తర్వాత నేనేమంటానంటే, రే, ఇది వరకు అద్దెకు ఉన్న వాళ్ళకి సంబంధించినవి ఏవైనా విడిచిపెట్టి వెళ్తే తీసుకెళ్ళి బయట పడేసేయి, వాటన్నిటిని కూడా, వాళ్ళవి ఏవి మన దగ్గర వద్దు అని నేను చెప్తాను. ఇది మంచిదా చెడ్డదా? ఇది న్యాయమా అన్యాయమా? మంచిదే కదా, న్యాయమే కదా. నా ఇల్లు ఎవరో పాడు చేశారు, వెళ్ళగొట్టాను, నాకు నచ్చినోడిని పెట్టుకున్నాను, నాకు నచ్చినోడికి నేను కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పాను. ఇది వరకులాగా నువ్వు ఉండకూడదు, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, మంచిగా కాపాడుకో, వాళ్ళు ఏవైనా వదిలిపెట్టి వెళ్ళిపోతే వాటిని తీసుకెళ్ళి బయట పడేసి తగలెట్టేసి అని చెప్పాను. దేవుడు కూడా ఇలాగే చెప్పాడు. ఇజ్రాయేలు దేవుని దేశం, యెరూషలేము ఆయనకి ఇష్టమైన దేశం అది. అయితే ఇజ్రాయేలీలు ఆయన ప్రజలు. యెరూషలేములో వాగ్దాన భూమిలో ఎవరున్నారు? ఎవరో వచ్చి 7 జాతుల వారు కాపురం ఉన్నారు. దేవుడికి ఇష్టమైన, దేవునికి ప్రత్యేకమైన దేశంలో ఎవరో వచ్చి ఉన్నారు. పోనీలేని దేవుడు చూశాడు. వారు వచ్చి ఎంత భయంకరమైన హేయమైన కార్యాలు చేశారంటే, విచ్చలవిడిగా ప్రవర్తించి ఆ దేశాన్ని మొత్తం, ఆ ప్రాంతాన్ని, ఆ భూమిని అంతా
గలీజ్ చేసి పడేశారు. అయితే దేవుడికి బాధేసింది. అరే, నా భూమి, నాకు ప్రత్యేకమైన భూమి అది నా ప్రజలకి ఇవ్వాల్సిన భూమి మీరు స్వాధీనపరుచుకొని మీరు దాన్ని పాడు చేస్తున్నారు. మీరు రకరకాల దేవతలను తయారు చేసుకొని నాకు ఇష్టం లేని పనులు మీరు చేస్తున్నారు. కాబట్టి నేను నా భూమిలో నుంచి మిమ్మల్ని వెళ్ళగొడతాను. ఎందుకు? దేవుడికి ఇష్టమైన భూమి, దేవుడికి ఇష్టం లేని పనులు చేశారు ఆ ప్రజలు, వెళ్ళగొట్టాలి అనుకున్నాడు. తప్పేం కాదు కదా. నా ఇంటి నుంచి అద్దెకున్న వాళ్ళని ఎలా వెళ్ళగొట్టానో దేవుడు కూడా ఆయనకి ఇష్టమైన దేశంలో నుంచి ఇష్టం లేని పనులు చేస్తున్న ప్రజలు వెళ్ళగొట్టాలనుకున్నాడు. అది ఆయన ఇష్టం. ఇది హైందవులను గురించి రాసిన మాట కాదు, ఆ 7 జాతుల వారిని గురించి రాసినటువంటి మాట. మీకు మాట స్పష్టంగా చదివి వినిపిస్తాను. లేవియా కాండము 18వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలు మీకు స్పష్టంగా వారు ఎలాంటి వారు ఏం చేశారని చదువుతాను. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము ఆ భూమే ఆ ప్రజల్ని కక్కేస్తుంది. ఎందుకు? అంత ఎగటుగా ఉన్నాయి వాళ్ళ క్రియలు, అంత విచ్చలవిడి వ్యభిచారం చేస్తున్నారు, దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్నారు, నచ్చిన పనులు చేసుకుంటున్నారు, నచ్చిన బొమ్మని చేసుకుని నువ్వే మా దేవుడు, నువ్వే మా దేవతని పూజలు చేస్తున్నారు. ఇవన్నీ హేయమైన కార్యాలు వారు చేస్తున్నారు. అయితే చదువుతున్నాను, కంటిన్యూయేషన్. మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇది వరకు ఉన్న వాళ్ళని దేశమే కక్కేసింది. వాళ్ళ హేయమైన అంటే నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన పనులు, అంత చండాలమైన పనులు చేసి దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు వెళ్ళగొట్టేస్తానన్నాడు. ఇజ్రాయేలీయులకి ఏం చెప్తారంటే, స్వదేశీయులే కానీ పరదేశీయులే కానీ, ఇదిగో ఇజ్రాయేలులారా, మీరేం నాకేం పెద్ద ఎక్కువేం కాదు, కాకపోతే మీకంటే మీ పూర్వీకులైనటువంటి వారికి వాగ్దానం చేశాను ఆ దేశాన్ని అప్పచెప్తానని, కనుక మీకు ఇస్తున్నాను. మీరు వాళ్లకు వలే, ఎవరైతే ఇప్పటి వరకు ఉన్న 7 జాతుల వారు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అసహ్యమైనటువంటి కార్యాలు మీరు చెయ్యకుండా మీరు నాకు నచ్చినట్టుగా ఉండండి. నా దేశాన్ని, నా భూమిని, ఆ భూభాగాన్ని మీకు అప్పచెప్పినప్పుడు మునుపున్నటువంటి 7 జాతుల వారు వలె మీరు హేయమైన పనులు చెయ్యక నాకు ఇష్టమైన పరిశుద్ధమైన బ్రతుకు మీరు బ్రతకండి అని దేవుడు వీరికి అప్పచెప్తానని వాగ్దానం చేశాడు. వారిని ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? దేవుని భూమిని పాడు చేస్తున్నాడు. వీరికి ఎందుకు ఇస్తున్నాడు? వీరు పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశాడు. కాబట్టి వారు నచ్చని పని చేశారు, వెళ్ళగొట్టేశాడు. నచ్చిన పని చేయమని చెప్పి వీళ్ళని అప్పచెప్తున్నాడు. దీంట్లో దేవుని తప్పేమన్నుందా? ఇక్కడ మీకు ఎక్కడైనా హైందవులు కనపడ్డారా? ఇక్కడ ఎక్కడైనా హైందవుల విగ్రహాలని, హైందవుల గుళ్ళని పడగొట్టమని క్రైస్తవులకు ఎక్కడైనా చెప్పండి మీకు కనపడుతుందా? లేదు కదా. మరి ఎందుకు సార్ బైబిల్ని అపార్థం చేసుకుంటారు? మీకు అర్థమైంది నాకు తెలుసు, కానీ ఏదో చదవర్లే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అంటే వారు చదవర్లే, ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. బైబిల్ దేవుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో తగలబెట్టమన్నాడు విగ్రహాలని, హైందవుల్ని చంపేయమన్నాడు. హైందవులని కాదు, ఆ దేవునికి ఇష్టమైన భూమిలో నివసిస్తున్నటువంటి ప్రజలు 7 జాతుల వారు ఎవరైతే హేయమైన క్రియలు చేస్తున్నారో వారిని చంపమన్నాడు దేవుడు, హైందవులని కాదు. నేటి తరాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాటలు కాదు, క్రైస్తవులకు దేవుడు నేర్పించాల్సిన విషయం కాదది, క్రైస్తవులకు చెప్పిన విషయం కాదది. అసలు క్రైస్తవులు లేరెక్కడ? మీకు క్లియర్గా చదువుతాను మరలా. 7వ అధ్యాయం 5వ వచనం అయిపోయింది, 6వ వచనం చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనేను. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము మీరు. ఇశ్రాయేలీయులు నాకు చాలా ప్రత్యేకం మీరంటే అని దేవుడు మాట్లాడుతున్నాడు.
పైవచనంలో వారి విగ్రహాలను పడగొట్టండి, వారి దేవతా స్తంభములను నరికివేయండి, వారి ప్రతిమలను తగలబెట్టండి. ఎవరివి? హైందవులవి కాదు సార్. ఎవరికి చెప్పాడు దేవుడు? క్రైస్తవులకు కాదు సార్. అసలు ఆ పాత నిబంధనలో క్రైస్తవ్యం లేదు. దెర్ వాస్ నో క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం క్రీస్తు ప్రభువులు వారు జననం తర్వాత ప్రారంభించబడింది క్రైస్తవ్యం. ద క్రిస్టియానిటీ హ్యాస్ స్టార్టెడ్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్. క్రీస్తు ప్రభువులు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత క్రైస్తవ్యం ఆరంభించబడింది. అది క్రైస్తవులు. క్రైస్తవ్యం ఆరంభించబడింది అక్కడ. దేవుడు చెప్పింది యూదులకి. వీఆర్ నాట్ జూస్. మేము యూదులం కాదు సార్, మేము క్రైస్తవులం. పోనీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. లలిత్ కుమార్ గారు క్రైస్తవేతరులు, హైందవ మత పెద్దలు, క్రైస్తవం మీద బురద చల్లాలని నిత్యం అహర్నిశలు ప్రయాసపడి ప్రయత్నిస్తున్నటువంటి జ్ఞానం లేని వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరన్నట్టుగా బైబిల్ దేవుడు హైందవ విగ్రహాలను పడగొట్టమంటాడు, హైందవుల్ని చంపేయమన్నాడు, హైందవుల గుళ్ళని తగలబెట్టమన్నాడు అంటున్నారే, మీకు విచక్షణ లేదు కాబట్టి అలా అంటున్నారు. ఓకే అనుకుందాం. ఏ క్రైస్తవుడైనా ఏ హైందవుల విగ్రహాలనైనా పడగొట్టారు ఇప్పటి వరకు? ఒక్కటి చూపించండి. నోరుంది కదని మాట్లాడటం కాదు సార్, ఆధారాలు ఉన్నాయా? ఏ క్రైస్తవుడైనా ఏ సేవకులమైనా హైందవుల గుళ్ళని తగలబెట్టామా? ఎక్కడైనా ఉందా? చూపించండి. లేదే, మేము అలా చేయలేదే. పోని మా వరకు వద్దు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎక్కడైనా అన్య దేవతలను దూషించి ఆయన ప్రస్తావించినట్లు ఏమైనా ఉందా? లేదే, మీరు చూపించలేరు. పోని యేసుక్రీస్తు ప్రభువుల వారి సేవా జీవితంలో ఏ హైందవ విగ్రహాలనైనా, ఏ హైందవ గుళ్ళనైనా, ఏ హైందవ దేవతలనైనా తగలబెట్టినట్టు ఎక్కడైనా ఉందా? ఆధారం ఉందా? లేదే. లేదా, అలా ఎక్కడ చేయలేదు క్రీస్తు యేసు ప్రభువుల వారు. ఆయన సేవా జీవితంలో ఎక్కడా కూడా 4 సువార్తలు మీరు చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చూడండి. ఎక్కడైనా మా క్రైస్తవులకి, పోని ఆయన శిష్యులకి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి బాబు అని శిష్యులని పిలిచి కొన్ని క్రమాలు వారికి నేర్పించి చెప్పిన క్రీస్తు యేసు ప్రభువుల వారు మీరు స్వార్థ వ్యాప్తి చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా హైందవ విగ్రహాలు కనపడితే పగలగొట్టండి, హైందవులు కనిపిస్తే చంపేయండి అని చెప్పాడా బైబిల్లో? క్రీస్తు ప్రభువుల వారు శిష్యులకి, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకి అనేక విషయాలు నేర్పించాడు. సువార్త ఎలా చెప్పాలి, బాప్తిస్మం ఎలా ఇవ్వాలి, ఎలా ఏ దేశానికి వెళ్ళాలి, ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, ఎవరైనా ఎదురొచ్చినప్పుడు, ఎవరైనా అడ్డగించినప్పుడు సేవని ఏం చెయ్యాలి, ఇవన్నీ ప్రస్తావించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఎక్కడ కూడా శిష్యులకి కానీ ప్రవక్తలకి కానీ ఆయన తర్వాత సువార్త చేయబోయే వారిని ఉద్దేశించి కానీ మీరు సువార్త చేస్తూ హైందవుల్ని చంపండి చెప్పినట్టుగా లేదు, హైందవుల విగ్రహాలను పడగొట్టమని చెప్పినట్టుగా లేదు. యేసు ప్రభువుల వారు అలా చేయలేదు. యేసు ప్రభువుల వారి తర్వాత అపోస్తలులు అనబడేటువంటి వారు ఏ హైందవుల విగ్రహాలను పడగొట్టలేదు, ఏ హైందవుల దేవాలయాల్ని తగలబెట్టలేదు, ఏ హైందవుల్ని చంపలేదు. వారి తర్వాత వచ్చిన మిషనరీస్ కూడా విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, జాన్ వెస్లీ, ఇలా లక్షలాది మంది మిషనరీస్ వారి దేశాలని, కుటుంబాలను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేసిన వారే తప్ప ఏ హైందవ దేవతల్ని కించపరిచినట్టుగా కానీ, ఏ హైందవ విగ్రహాలని పడగొట్టినట్టు కానీ, ఏ హైందవుణ్ణి చంపినట్టు కానీ చరిత్రలో లేదే. మీరు ఎలా అనగలుగుతున్నారు? లలిత్ కుమార్ గారు విచక్షణ ఉండి మాట్లాడుతున్నారు మీరు. ద్వితీయోపదేశ కాండంలో యూదులకి ఉద్దేశించి దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని పట్టుకుని క్రైస్తవుల్ని రుద్దుతున్నారు మీరు. దేవుడు మాకు చెప్పలేదు, పోనీ మేము ఎక్కడిని తగలబెట్టినట్టుందా రుజువు? మీ హైందవులే మా సంఘాల్ని కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ హైందవులే మా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తగలబెడుతున్నారు. మీ హైందవులే మా చర్చిల్ని తగలబెడుతున్నారు. మీ హైందవులే మా క్రైస్తవులని చంపుతున్నారు. ఏ క్రైస్తవుడు ఏ హైందవుడిని చంపినట్టు చరిత్రలో లేదు. క్రీస్తు ప్రభువుల వారి జననం తర్వాత ఈరోజు వరకు కూడా
ఏ క్రైస్తవుడు ఏ హైందవ విగ్రహాన్ని పగలగొట్టినట్టు లేదు. క్రీస్తు ప్రభుల వారి జననం తర్వాత ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడు ఏ హైందవ దేవుణ్ణి కూడా తృణీకరించి నిష్ఠూరపరిచి వ్యంగ్యంగా మాట్లాడుతూ లేదు. మీరు ఎందుకు మరి పట్టుకొని మాట్లాడుతున్నారు? వాళ్ళ దేవుడు అలా చెప్పాడు, మరి ఆ దేవుడు అలా చెప్తే మేము చేయాలి కదా. జ్ఞానం తెచ్చుకోండి, మీకు అర్థమవుతుందని తెలుసు, అర్థమైందని కూడా తెలుసు. ఏదో 10 రూపాయలు 10 పైసలు సంపాదించుకోవడానికి యూట్యూబ్లో పడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలను లేవనెత్తడం మంచిది కాదు. లలిత్ కుమార్ గారు అర్థం చేసుకుంటారని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇది స్వయంగా దేవుడు తన భూమిని ఆక్రమించుకున్న ప్రజల్ని ఉద్దేశించి ఆ భూమిని వాగ్దాన భూమిగా ఇస్తానన్న యూదులను ఇజ్రాయేలుని ఉద్దేశించి దేవుడు మాట్లాడినటువంటి సంభాషణే ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అంతా కూడా. కానీ ఇంకే క్రైస్తవుని ఉద్దేశించి కాదు. యేసు ప్రభు ఈ మాటలు మాకెక్కడ చెప్పలేదు. మీరు ఎక్కడో పాత నిబంధనలో ఆ సందర్భాన్ని పట్టుకొని ఈ తరం వారికి అంట పెట్టాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. యేసు ప్రభువుల వారు అది ఎక్కడ చెప్పలేదు. మా క్రైస్తవులు మా సంఘాల్లో ఎక్కడ కూడా ఇది చెప్పం. హైందవుల్ని చంపండి, వాళ్ళ విగ్రహాలను పడగొట్టండి మేము చెప్పం సార్. మాకు యేసు ప్రభు నేర్పించినది కాదు. శత్రువును ప్రేమించండి, నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించింది చెప్పాడు మాకు. దయచేసి బైబిల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి. బైబిల్ దేవుడు పాపుల కొరకు, అన్యుల కొరకు, సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణమిచ్చిన వాడే తప్ప ఏ ఒక్కరిని చంపమని చెప్పిన వాడు కాదు. ఇది అర్థం చేసుకుంటారని మీకు స్పష్టమైన వివరణ నేను ఇస్తున్నాను. ఇంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. దేవుడు ఆ మాటలు యూదులకు చెప్పాడు. మేము యూదులము కాదు, మేము క్రైస్తవులం. దేవుడు చంపమన్నది హైందవులని కాదు. ఆ 7 జాతుల వారు ఎవరైతే అసహ్యమైన పనులు చేస్తూ దేవుణ్ణి బాధ పెట్టారో వారిని. దేవుడు పగలగొట్టమన్న విగ్రహాలు హైందవులవి కాదు. ఆ 7 జాతుల వారు తయారు చేసుకున్నటువంటి విగ్రహములను పగలగొట్టమన్నాడు. హైందవులవి కాదు, క్రైస్తవులు కాదు, హైందవులు కాదు. యూదులు 7 జాతుల వారు, దేవుని ప్రజలు, దేవుడికి ఇష్టమైన భూమి, ఆ వాగ్దాన భూమిని గురించి మాట్లాడినటువంటి సంభాషణ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. అర్థం చేసుకోండి. బైబిల్ని చదివేటప్పుడు దైవిక జ్ఞానం సంపాదించుకొని చదివే ప్రయత్నం చేయండి. లౌకిక జ్ఞానంతో చదివితే బైబిల్ ఒక్క పాయింట్ కూడా, ఒక్క వచనం కూడా మీకు బుర్రకి ఎక్కదు. కాబట్టి ఈ వివరణ అంతా నేను ఇచ్చాను, అర్థం చేసుకుంటారని క్రైస్తవేతరులకి, హైందవ పెద్దలకి, క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద బురద చల్లి క్రైస్తవ్యం మంచిది కాదు, హైందవుల్ని చంపమంటున్నారు కాదు. హైందవులని, హైందవుల ఇష్టాలని మేము గౌరవిస్తాం తప్ప కించపరిచి మేము ఎక్కడ కూడా మాట్లాడడం, ఇది మీరు అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.